మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయం, వైద్యం, విద్యుత్, సంక్షేమ శాఖలకు సంబంధించిన సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. మరి ఉన్నటువంటి 553 మండల కేంద్రాలలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఈ యొక్క మండల పరిషత్ కార్యాలయాల్లో ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు ఆదేశాల అనుసారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రతిరోజు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో మరింతగా ఉండి వాళ్ళ సమస్యల సాధన కోసం గ్రీవెన్స్ కు జిల్లా కలెక్టర్ కార్యాలయానికే కాదు, హైదరాబాద్కే కాదు, మీ వద్దకే ప్రజల పాలన అనే లక్ష్యంతో ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి నేను కూడా ఈరోజు ములుగు జిల్లాలో గోవింద్రాపేటలో పార్టిసిపేట్ చేసినాను. మా ములుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లాలో కలిగిన పాకాల్ కొత్తగూడలో ఈరోజు మీతో మాట్లాడుతున్నాము. పెద్ద ఎత్తున ప్రజలు వారి వారి సమస్యల మీద వస్తున్నారు. ఇందులో ప్రధానంగా దరఖాస్తులన్నీ ఇందిరమ్మ ఇళ్ళే, 80% ఇందిరమ్మ ఇళ్ళే వస్తున్నాయి. కాబట్టి ఇండ్ల డిమాండ్ పెద్ద ఎత్తున ఉంది. గత 10 సంవత్సరాలు ఇల్లులు రాక ఉన్న ఇల్లులు కూలిపోయి మరి కట్టుకోవడానికి కాస్ట్ పెరిగి మరి ఆ కొనుక్కొని కట్టుకోలేని మరి పేదలు ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకనే మన నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం 5,000 ఇల్లులు తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా అదనంగా ఇల్లులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది, పేదలు ఎక్కువ, అడవులు ఎక్కువ, మరి వ్యవసాయం కూడా చాలా తక్కువ ప్రాంతాలు అటవీ మండలాల్లో. కాబట్టి ఆదివాసులు కానీ, గిరిజనులు కానీ, దళితులు కానీ, బహుజనులు కానీ, ఏ వర్గాలైనా పేదలకు మాత్రం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనేది మా లక్ష్యం. ఈ ప్రజావాణిలో అత్యధికంగా వచ్చినాయి కూడా ఇల్లు, తర్వాత కొంత పెన్షన్ సమస్య కూడా ఇప్పుడు నిన్ననే ముఖ్యమంత్రి గారు తల్లులు సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి మరి ప్రారంభించడం జరిగింది. ఒంటరి మహిళలు కానీ, వికలాంగులే కానీ ఆ పెన్షన్స్ అన్నీ కూడా 31వ తారీఖు వరకు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పెన్షన్లు ఇవ్వడానికి మేమేదో కొత్త తిరకాసు పెట్టినామని మాట్లాడుతున్నారు. ఏమీ మార్చలే. మీరు ఇచ్చిన జీవో నెంబరు 2017లో ఇచ్చిన రూల్స్ రెగ్యులేషన్సే ఉన్నాయి. అంటే వీళ్ళ అధికారం మారంగానే మేమేదో జీవోలు మార్చినాం, మేమేదో పెన్షనర్లకు ఇబ్బంది పెట్టినాం. ఇంకా మేము వాటిని వాస్తవంగా జీవోల దృష్టికి, ఆ కాగితాల దృష్టికి పోలే. ఇప్పుడు దరఖాస్తులనే తీసుకుంటున్నాం. దరఖాస్తులు తీసుకొని ఆ పాత ప్రకారం ఎవరెవరైతే తర్వాత ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలి. మహిళలకు, ఒంటరి మహిళలకు సాచురేషన్ మూడ్లో అని చేస్తున్నాం. కానీ మంచిది ఏం చేసినా ఓర్వకుంటే ఎట్లా? ఇది తప్పు కదా. మీరు ఏమంటారు, మీరు మాట్లాడిన దాన్నే మీరే తప్పులు మాట్లాడినట్టుగా మీరున్నప్పుడు ఇస్తే గొప్ప జీవో, మేము దాన్ని అదే పద్ధతి ప్రకారం అప్లికేషన్ ఆహ్వానిస్తే తప్పు. ఇంత నీచిపోయిన అబద్ధాలు ఎట్లా ఆడబుద్ధి అవుతుంది బీఆర్ఎస్ నాయకులకు? ఆ జీవోలతో సహా నేను డీటెయిల్గా ప్రజల ముందు ఉంచుతాం. కాబట్టి ఇంకా కాకపోతే పెన్షన్స్ అడగవచ్చు, లేకుంటే పబ్లిక్ డిమాండ్ ముందు పెట్టచ్చు. కానీ మేము ఆ జీవో ఇచ్చినప్పుడు గొప్పలం అంటారు, ఆ జీవో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తే తప్పు అంటారు. ఇదేం నీతి? ఆ జీవో నెంబరు అవన్నీ కూడా ఎవిడెన్స్ తో సహా పబ్లిక్ ముందు పెడతాం. ఫస్ట్ అబద్ధాలు ఆడడం మానుకొని మీరు అప్పుడు ఇచ్చిన జీవో తప్పు అని ఒప్పుకోండి. ఇప్పుడు మళ్ళీ కొత్త జీవోని డిమాండ్ చేయండి. అంతేగాని మీదే తప్పుబట్టి మమ్మల్ని రాజకీయంగా తిట్టడం కరెక్ట్ కాదు. ఆడోళ్ళ కోసం ఏం పని చేసినా బీఆర్ఎస్ నాయకులు పదే విమర్శలు పెట్టారు. ఒకరిద్దరు ఆడోళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టి తిట్టించడం ఇది కాదు. శాస్త్రీయంగా, నిజంగా ప్రజల సమస్యల మీద పోరాడితే ప్రజలు హర్షిస్తారు, హక్కున చేర్చుకుంటారు. అబద్ధాన్ని ప్రచారం చేస్తే 1 రోజు 2 రోజులు ట్రెండింగ్ అవుతారేమో, కానీ వాస్తవం ఏందో ఆ ఊరికి చేరేసరికి ఏ ఊరు ముచ్చట మాట్లాడతామో ఆ ఊరికి చేరితే, ఆ నియోజకవర్గానికి చేరినప్పుడు అప్పుడు
ఇది ఎంత అబద్ధమో, మీరు ఎంత అబద్ధానికి ఆద్యులో ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి పెన్షన్స్ కూడా మేము ముఖ్యంగా మహిళలకు అందరికీ, ఒంటరి మహిళలకు, వితంతులకు సాచురేషన్ మూడ్లో 31వ తారీఖు వరకు దరఖాస్తులు వచ్చినటువంటి వాళ్ళందరి మరి గతంలో రూపొందించినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళందరికీ అర్హత గుర్తించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏం పేరు? దయచేసి మండల లెవెల్ ఆఫీసర్స్ మీకు వచ్చిన అప్లికేషన్స్ రిజిస్టర్ ఇవ్వబడుతుంది. దానికి మీకు రిలేటెడ్ అప్లికేషన్స్ అన్ని తీసుకొని సంతకం పెట్టి మళ్ళీ నాకు విదిన్ 1 వీక్ లో విత్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ నాకు రిప్లై ఇవ్వండి. ఇప్పుడే వెళ్ళకండి. గవర్నమెంట్ ఆపరేటర్ గారు డిపార్ట్మెంట్ వైజ్ చదివో ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ కి అప్లికేషన్ ఇస్తారు. ఎక్కువ ఉందా? లేదు మేడం, ఇంతసేపు మాట్లాడారు. ఇంతసేపు ఫోటో తీసుకోవద్దా?